వారాహి దేవి గురించి, అమ్మవారి కథల గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కానీ వారాహి దేవి పుట్టుక నుంచి రాక్షస సంహారం వరకు చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు. కాబట్టి ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి దేవి చరిత్రను తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే, పూర్వం బండాసుర అనే రాక్షసుడి బాధలు భరించలేక బండాసురుడిని చంపడానికి దేవతలంతా శివుడిని ప్రార్థించారు. శివుడు దేవతల కోరిక మేరకు తన సంకల్పంతో తన శక్తిని బండాసుర వధ చేయమని కోరుకున్నాడు. శివుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తినే లలితాదేవిగా ఆవిర్భవించింది. అందుకే అమ్మవారిని ఇచ్ఛాశక్తి అని అంటారు. లలితాదేవి అవతారం ఎలా జరిగిందో మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బండాసురుడిని చంపడానికి లలితాంబికాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని, అలాగే ఆజ్ఞాచక్రం నుండి వారాహిదేవిని పుట్టించింది. లలితాంబికాదేవికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమ వైపున వారాహిదేవి ఉన్నారు. ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో, వారాహిదేవిని సర్వసైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించిందని మన అందరికీ తెలిసిందే. ఈ వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి అవి కూడా చూడండి. బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలిత అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి మంత్రిని దేవి, దండిని దేవి వచ్చి నిలబడ్డారు. వెంటనే లలితాంబిక తన రథంలోంచి 2 రథాల్ని తీసి వారిద్దరికీ ఇచ్చింది. ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా లలితాంబికాదేవి శ్రీచక్రం నుండి 2 యంత్రాలు తీసి ఇచ్చింది. అవి శ్యామల వారాహికి లలితాంబిక ఇచ్చింది. అంటే లలితాదేవి తన శ్రీచక్రం నుండే 2 రథాలు పుట్టించింది. ఈ రథాల పేర్లు గేయ చక్రం, కిరి చక్రం. ఇక్కడ కిరి చక్రం అనే రథం వారాహి దేవిది. ఈ రథాలనే యంత్రాలు అంటారు. ఈ వారాహిదేవి యంత్రంలో 5 ఆవరణలు కలిగి ఉన్నాయి. అందులో అనేక మంది దేవతలున్నారు. ముఖ్యంగా దుర్గాదేవి, క్షేత్రపాలకుడు, భైరవుడు, ధాతు శక్తులు కూడా వారాహి యంత్రంలోనే ఉంటారంట. ఇక్కడ లలితాంబిక అమ్మవారి శ్రీచక్రానికి 9 ఆవరణాలున్నాయి. అలాగే శ్యామలాదేవి యంత్రానికి 7 ఆవరణాలున్నాయి. వారాహిదేవి యంత్రానికి 5 ఆవరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్ఛాశక్తి లలితాంబికా దేవి అయితే, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహిదేవి. శ్యామల వారాహి దేవిలే మంత్రిని దేవి, దండిని దేవిగా కొలవబడుతున్నారు. దండిని దేవికి అంటే వారాహి దేవికి ఇచ్చినది కిరి చక్ర రథం. కిరి లేదా కిటి అంటే వరాహము అని అర్థం. వారాహి దేవి రథం 5 ఆవరణాల చక్రాన్ని వరాహాలు లాగుతూ ఉన్నాయి. యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక, ఆవిడకి ఇరువైపులా రథాలతో శ్యామల, వారాహి దేవతలున్నారు. ఇక వారాహిదేవికి లలితాంబిక అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది. లలిత అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముడిలోంచి నాగలి, రోకలి అనే 2 ఆయుధాలు తీసి వారాహిదేవికి ఇచ్చింది. ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచక్ర స్థానం. ఇది బుద్ధి శక్తికి ప్రధానమైన కేంద్రం. లలితాంబిక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా నడిపిస్తుందంట. ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ 2 సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞ చక్రేశ్వరి, అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి వారాహిదేవిదే. ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ 2 ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనలలో అమలు చేసే తల్లిగా వారాహిదేవి ఉంటుంది. అందుకే వారాహిదేవికి ఆజ్ఞ చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది. ఈ వారాహిదేవిని స్మరిస్తే రక్షణ లభిస్తుంది. వారాహి అంటే ఉద్ధరణ శక్తి అని అర్థం. ఈ శరీరానికి ఆత్మ ఉంటేనే బుద్ధి, అహంకారం అని 2 ఉంటాయి. ఆ 2 శ్యామల, వారాహి దేవతలు. వారాహి దేవి యొక్క సేనలందరూ వరాహ ముఖం కలిగిన దేవతలు. ఈ దేవతలంతా అచ్చం వారాహిదేవి వలె ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళంతా వారాహిదేవి నుంచి వచ్చిన వారు కనుక ఆమెలాగే భాషిస్తూ ఉన్నారు. వాళ్ళకి భయంకరమైన కోరలున్నాయి. అవి అగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి. వాటితో గగనమంతా ప్రకాశిస్తూ ఉంది. ఈ వారాహి మూర్తులంతా వేల సంఖ్యలో ఉన్నారు. కిరిచక్ర రథంలో అనేక రకాల వరాహ శక్తులు కదులుతున్నాయి. కిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంది. అది సింహ వాహనం. వారాహిదేవి యుద్ధరంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ మధ్యలో ఒక్కోసారి రథం దిగుతారంట. అలా దిగినప్పుడు వారాహిదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది. ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం అన్నమాట. అదే మహాసింహం. దాని పేరే వజ్రఘోషం.
అమ్మవారికి అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు. ఆ సింహం జూలుని విదిలిస్తే ఆకాశంలో కాంతులు వెదజల్లబడతాయి. ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతున్న ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సింహానికి ఉన్న గోళ్ళని వర్ణిస్తూ 3 యోజనాల ఎత్తు ఉన్నాయంట. యోజనం అంటే 7.5 మైళ్ళు. ఆ గోళ్లతో రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహవాహనం ఉంటుంది. తన సైన్యమంతా మొత్తం పని చేస్తుందో లేదో అని పరిశీలించడానికై ఒక్కసారి కిరిచక్ర రథం మించి దిగి సింహం మీద వారాహిదేవి కూర్చొని ముందుకెళ్లి గమనిస్తుంది. అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉంది అంటే, పైనుంచి దేవతలు ఈ వారాహిదేవిని చూస్తుంటే వారికి ఒకవైపు భయము, ఒకవైపు ఆనందము కలుగుతున్నాయి. వారాహి అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉందంటే, ఆవిడ చేతుల్లో ఉన్న ముసలాన్ని నాగలిని తిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నిటినీ మృంగేస్తుందా అన్నంత తీవ్రంగా ఉందంట. ఆ రోకలి పోటుతో భూమిని ముక్కలు చేస్తుందా లేదా ఆ నాగలిని విసిరి సముద్రాన్ని సైతం చీల్చుతుందా అనిపించేటట్టు ఉందంట. ఇలా వారాహిదేవి సిద్ధమవ్వగానే వెంటనే పైనుంచి దేవతలందరూ నమస్కరిస్తున్నారు. దేవతలంతా ఆకాశంలో ఉండి 2 చేతులు పైకెత్తి మొక్కుతూ వారాహిదేవిని 12 నామాలతో కీర్తించారంట. అవి హయగ్రీవుడు అగస్త్యులతో చెప్పారు. దేవతలు సైతం కీర్తించే ఆ 12 నామాలు విలువైనవి గనుక శ్రద్ధ ఉన్నవారికే చెప్పమన్నారు. విలువైనవి శ్రద్ధ లేనివాడికి చెప్తే వాటి విలువ తెలియదు. ఈ పేర్లు అనుకుంటే చాలు ఆ వారాహిదేవి ప్రసన్నమవుతుందని చెప్తారు. ఆవిడ ప్రసన్నురాలైతే ఏమైనా సాధించగలుగుతారు. ఆ 12 నామాలే పంచమి, దండనాద, సంకేత, సమేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాలి, మహాసేన, ఆగ్నచక్రేశ్వరి, అరిగ్ని అనేవి అమ్మవారి యొక్క 12 నామాలు. ఏ విధమైన కష్టం వచ్చినప్పటికీ ఆ 12 నామాలు స్మరిస్తే వెంటనే ఆ కష్టం తొలగిపోతుంది. ఈ 12 నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు. ఆ దేవతల్ని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలింది. దేవ కార్య సముద్యత కనుక దేవీ శక్తులని రక్షించడానికి వారాహిదేవి కదిలింది. ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు. శంకరులు కూడా దేవి క్రోడముబే అని వారాహి స్తుతి చేశారు. అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దుర్వాస మహర్షి అర్వాద్విషతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు. దుర్వాస మహర్షికి వారాహిదేవి దర్శనమిచ్చింది. కోలవదన అంటే వరాహ వదనంతో పద్మముల వంటి నేత్రాలతో పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం వారాహిదేవికి ఉందని దుర్వాస మహర్షి వివరించాడు. శరీరమంతా నీలకాంతితో ఉన్నప్పటికీ శరీరం నుండి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులంట. సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని ధరించింది. 8 చేతులతో వరసగా హలము, ముసలము, శంఖము, చక్రము, పాశము, అభయముద్ర, వరదముద్ర ధరించి భాషిస్తున్నది వారాహిదేవి. అలాగే విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వారాహిదేవి ఎవరికైతే అమ్మవారిని పూజించే అర్హత ఉంటుందో వాళ్ళకి శుభాన్నిస్తుంది. కానీ చెడు వారికి మాత్రం వారాహి అమ్మ దొరకదు. వారాహిదేవి సన్నని నడుము కలిగి ఉండడం సాముద్రిక లక్షణంలో గొప్పదని దుర్వాస మహర్షి వివరిస్తున్నాడు. అయితే యుద్ధరంగం విషయానికి వస్తే ఈ 5 ఆవరణాల వారాహిదేవి యొక్క రథం, కిరిచక్రం వీరి పేర్లు వింటే జయము, కార్యసిద్ధి వస్తుంది. ఈ చక్రంలో బిందువు నుండి మొదలు పెడితే ప్రథమ బిందువు దగ్గర దండనాయకి అయిన వారాహిదేవి ఉంది. అదేవిధంగా 4వ ఆవరణలో బ్రహ్మాది మాతృకులకు క్రింద కొందరు ముఖ్యమైన దేవతలున్నారు. వారు యాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, డాకిని దేవతలు. వీరు మన శరీరంలో 7 ధాతువులకు పుష్టి కలిగించే ఆది దేవతలు. ప్రధానంగా మన శరీరంలో 7 ధాతువులు ఉంటారు. ఈ ధాతు దేవతలు బాగుంటేనే శరీరం బాగుంటుంది. వీరుకున్న శక్తులలో అసురులను మోహింప చేయగలరు, చంపగలరు, స్తంభింప చేయగలరు, కొట్టగలరు, మృంగేయగలరు. అటువంటి వారు ఈ ధాతునాథులు. ఈ దేవతలంతా వారాహిదేవిని సేవిస్తూ ఉంటారు. సరిగ్గా వీరికి క్రింది స్థాయిలో అనగా 4వ ఆవరణలో 3వ స్థాయిలో క్రోధిని, స్తంభిని అనే శక్తులు ఉన్నారు. వారు చామరాలు ధరించి ప్రకాశిస్తున్నారు.
సరిగ్గా ఆ ఆవరణకి దగ్గరే ఆయుధ దేవతలు ఇద్దరున్నారు. వారు హల దేవత నాగలికి అధిష్టాన దేవత, ముసల దేవత రోకలికి అధిష్టాన దేవత. ఆ పక్కనే చండా ఉచ్చండా అనే రక్షణ శక్తులు రెండున్నాయి. వారు శూలం ఖడ్గం ధరించి ప్రకాశిస్తున్నారు. ఇవి అమ్మవారికి అతి దగ్గరలో 4వ వరుసలో ఉన్న దేవతల వివరాలు. ఇక 5వ ఆవరణలో అమ్మవారికి అనంత శక్తులు భాషిస్తున్నాయి. దీనిలో ప్రధానంగా అష్టదేవతలున్నారు. వారు వార్తాలి, వారాహి, వరాహముఖి, అందిని, బందిని, జృంభిని, మోహిని, స్తంభిని. ఈ 8 మంది దేవతలు శత్రువులను నిగ్రహించేవారు. ఈ దేవతలకి దగ్గరగా అనేక మంది శక్తులు భాషిస్తున్నారు. వారిలో ఇంద్రాది శక్తులు, అప్సరస శక్తులు కూడా ఉన్నారు. దీనికి దగ్గరగా క్షేత్రపాలకుడు అనే దేవత భాషిస్తున్నాడు. అతను 3 పడగలు కలిగిన పాము వంటి పాశాన్ని ధరించి ఉన్నాడు. ఆయనకి దగ్గరగా అమ్మవారి వాహనమైన వజ్రఘోషం పేరుతోనున్న సింహం కనపడుతుంది. ఈ 5వ ఆవరణకు మరొక వైపు కృష్ణ సారంగము అనగా నల్ల జింక అనే వాహనం కూడా ఉంది. నల్ల జింక వాయుదేవత యొక్క వాహనమని శాస్త్రంలో ఉంది. అయితే వారాహి అమ్మవారు వాయు వేగంతో సంచరిస్తూ ఉంటుందని ఈ జింక తెలియజేస్తుంది. ఇది శ్వాస శక్తికి కూడా సంకేతం. ఈ 5వ పర్వంలో మరొక గొప్ప దేవత ఉన్నాడు. అతడే సురా సముద్ర దేవత. ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి శక్తినిస్తుంది. యుద్ధంలో శక్తి సేనలు అలసిపోయినప్పుడు వారికి తిరిగి శక్తిని ఈ సుర సముద్ర దేవతనే ఇస్తుంది. మరికొన్ని శక్తులు కూడా ఈ ఆవరణలో ఉన్నాయి. ఇంతవరకు చెప్పిన 5 ఆవరణలలో దేవతలందరూ కేవలం ఒకే ఒక రథం, కిరిచక్ర రథంలోనే ఉన్నారు. ఈ కిరిచక్ర రథానికి స్తంభిని దేవి సారథిగా ఉంటుంది. ఈ స్తంభిని దేవి 5 ఆవరణాల కిరిచక్రాన్ని నడుపుతూ ఉంటే దీన్ని చూసే రాక్షసుల గుండెలు హడలిపోయేలా ఉంది ఆ దృశ్యం. ఈ రథం మీద వస్తున్న వారాహిదేవిని చూసిన అసుర సేనలు స్తంభించిపోయాయి. ఇక అసలు యుద్ధం బండాసుర వధలో వారాహిదేవి విషంగుడు అనే రాక్షసుడిని వధించింది. వారాహిదేవి విషంగుడు అనే రాక్షసుడిని ఎలా చంపిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ధన్యవాదాలు.